హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పండు మిర్చి పచ్చడి. సంవత్సరం అంతా నిలువ ఉంటదండి. పక్క కొలతలతో చూయించుతా ఇలా ఒకసారి చేసుకోండి ఈ కొలతలతోటి. సంవత్సరం అంతా హ్యాపీగా తినేయొచ్చు. అంత బాగుంటదండి. మనం ఇది రైస్ తోటే కాకుండా ఇడ్లీ ఏదైనా టిఫిన్‌లోకి మనం ఇది వాడుకోవచ్చు. ఇడ్లీతోటి, దోసతోటి సూపర్‌గా ఉంటదండి. ఇది ఎలా పెట్టినన్నది వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఈ పచ్చడి ఇలా ఓసారి చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వత్తదండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు నేనిక్కడ ఒక్క కేజీ టమాటా, ఒక హాఫ్ కేజీ ఏమో పండు మిర్చి తీసుకోవాలి. అది కరెక్ట్‌గా ఉంటదండి. మనకు కారం గానీ, పులుపు గానీ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. టమాటా ఒక కేజీ తీసుకోవాలి. పండు మిర్చి హాఫ్ కేజీ తీసుకోవాలి. తీసుకున్నాక టమాటాలని శుభ్రంగా కడుక్కొని ప్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకొని తుడుచుకున్నాకనే అట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. టమాటాలు చూద్దాం కొంచెం కండున్న టమాటా తీసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుందండి. కొంచెం లావుగుండి కండు ఉంటుంది చూడండి. ఆ టమాటాతోటి పెడితే పచ్చడి అన్నది సూపర్ ఉంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాక చింతపండుని చూద్దాం మనం ఒక 100 గ్రాముల దాకా తీసుకోండి. అంటే ఒక పెద్ద బత్తాయి కాయ అంత తీసుకొని దానికి ఈ తొక్క ఈనెలు తీసి దాన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అట్లనే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు తీసి టమాటా ముక్కలన్నీ ఉడికించుకోవాలి. కొంచెం మంట అన్నది మీడియంలో పెట్టుకోండి. అది హైలో పెడితే మనకు తొందరగా ప్యాన్ మాడుతుంది. అందు గురించి లోకును మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు అంత ఉడికించుకున్నాక చింతపండు వేసేది క్లిప్ మిస్ అయింది. మీకు చూపించిన కదా ఆ చింతపండుని మనం టమాటా ఉడకంగా వేసుకోవాలి. వేసుకున్నాక అట్లనే ఒక స్పూను పసుపు వేసుకోండి. చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకున్నాక అంత ఒకసారి ఉడికినాక ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మనం కేజీ టమాటా కాబట్టి ఒక 200 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనం మిర్చికి వేరే వేసుకోవాలి. అందు గురించి ఇక్కడ ఒక 200 గ్రాములు వేసుకోండి. వేసుకున్నాక టమాటా అంతా ఉడికించుకోవాలి చక్కగా. మనకు అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి టమాటా అంతా దగ్గర వచ్చేదాకా టమాటాని ఉడికించుకోవాలి. చూడండి అట్లా. ఇప్పుడు టమాటాని మనం ఊరికే కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. మనకు టమాటాలో ఊరిన వాటర్ అన్నీ ఎగిరిపోవాలి. దాకా మనం టమాటాని ఉడికించుకోవాలి. అదొక్కటి గుర్తుంచుకోండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా పోతేనే మనకు పచ్చడి అన్నది సంవత్సరం దాకా నిలువ ఉంటుంది. టమాటా అంతా దగ్గర వచ్చేదాకా దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి అట్లా దగ్గరికి వచ్చింది మనకు. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోగానే మనకు అట్లా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని చూడండి. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని మనకు చల్లారే వరకు ఇంకొద్దిగా దగ్గర అవుతుంది. దాన్ని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. చూడండి చల్లారిన కొద్దీ కొంచెం చిక్కగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఫస్ట్. వేయించుకున్నాక ఇప్పుడు నేను ఒక ఇంచు పొడుగు దాల్చిన చెక్క తీసుకుంటున్నా. మనకు దీని ఫ్లేవర్ తోటి పచ్చడి అన్నది చాలా బాగుంటుందండి. కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు మనం దాల్చిన చెక్క వేసుకున్నాక అంతా ఒకసారి వేపుకోండి. ఇవి ఫస్ట్ ఒక నిమిషం సేపు వేపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగినాకనే మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు తొందరగా ఎగుతాయి కాబట్టి లాస్ట్కి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలతో వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఆవాలు తొందరగా ఎగుతాయి అన్న కదా మనకు. చూడండి ఆవాలు అన్నవి మనకు తొందరగా ఎగుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆపుకోవాలి. చూడండి అవి చల్లారాలి. అవి చల్లారేలోపు మనం పండు మిర్చిని కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. పండు మిర్చి చూద్దాం నేను ఒక తడి క్లాత్ బట్టి మనం మిరప పండ్లని తుడుచుకోవాలి. డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి తుడుచుకోవాలి. తుడుచుకొని నాకనే మనం వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి అట్లా కట్ చేసుకోవాలి. మనం మిక్సీలో పడుతున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు మిల్లు కాడిచ్చి పట్టించుకుంటే అట్లా కాయలు పంపినా ఏం కాదు. వీటిని అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి అంతా. కట్ చేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్లకు తీసుకోండి.
చూడండి మనం మిరప పండ్లన్నీ అంత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇవి పక్కకు ఉంచుకొని మనం ఏంపి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, వీటిని పొడి చేసుకోండి. పొడి చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు మనం దాన్ని అదే మిక్సీ జార్లో మనం మిరప పండ్లు రుబ్బుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మిరప పండ్లు ఉంచుతాం అదే జాడిలోకి తీసుకొని, అంటే ఒకేసారి కాకుండా 2 సార్లు మనం పట్టుకుంటే అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఉప్పు వచ్చేసి నేను ఈ అరకిలో కాబట్టి మనకు మిర్చి 100 గ్రాముల ఉప్పు తీసుకోండి. 100 గ్రాముల ఉప్పు తీసుకుంటే అంటే కప్పుతోటి పావు కప్పు, అక్కడ అరకప్పు తీసుకుని ఇక్కడ పావు కప్పు 100 గ్రాములు. ఇప్పుడు మిరప పండ్లల్లో మనం 2 సార్లు పట్టుకున్నాం కాబట్టి ఉప్పు సుతం 2 సార్లు వేసుకొని మిరప పండ్లు మెత్తగా పట్టుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చూడండి అంతా మెత్తగా పట్టుకోవాలి, కనబడుతుంది కదా. ఇప్పుడు మనం దాన్ని మిరప పండ్లు పట్టుకున్నాం ఇప్పుడు దాన్ని పక్కకు ఉంచుకొని మనం అదే మిక్సీ జార్లో మనం టమాటాస్ తొడికించుకున్నాం కదా, టమాటాస్ తీసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి టమాటా చల్లారే వరకు మనకు అట్లా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారినాకనే టమాటాని మిక్సీ పట్టుకోవాలి. టమాటా అంతా పూర్తిగా చల్లారింది నాకు. అదే మిక్సీ జార్లో టమాటాస్ తీసుకొని మనం దీని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. మనకు మెత్తగా ఉంటేనే పచ్చడి అన్నది బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పండు మిర్చి పట్టుకున్నాం కదా, అదే బాల్లోకి ఇది టమాటాతో వేసుకోవాలి. టమాటాస్ ఇక్కడ నేను 2 సార్లు పట్టుకున్నా. ఇప్పుడు మనం అంతా ఒకే బౌల్లోకి వేసుకోవాలి. చూడండి అట్లా వేసుకున్నాక మనం అదంతా ఒకసారి కలుపుకోండి. మనకు టమాటా తుండు పండు మిర్చిది అంతా కలిసేటట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, వీటిని ఆ పొడితో వేసుకొని దీని అంత ఒకసారి మళ్ళీ 3 కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనకు పచ్చళ్ళ పొడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కొలతలతోటి పెట్టుకోండి, సంవత్సరం అంతా హ్యాపీగా తినేయచ్చు. అంత బాగుంటుందండి పచ్చడి అయితే, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు అంత ఒకసారి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకోండి. మనం ఇప్పుడు పోపు చేసుకోవాలి. పోపు కోసం ఇక్కడ నేను పల్లి నూనె తీసుకుంటున్నా. మనకు పచ్చళ్ళకు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇవి తీసుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి కడాయి పెట్టుకొని స్టవ్ అంటు పెట్టుకున్నాక మనం ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్పున్నర తీసుకుంటాను. కప్పున్నర అంటే మనకు కొలత వేటి పరంగా ఒక 3 అద్దపావులు అవుతాయి. ఆయిల్ కాగినాక 2 స్పూన్ల 2 స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని పోపు అంతా మంచిగా వేపుకోవాలి. పోపు అంతా వేసుకున్నాక స్టవ్ ఆపుకొని పోపుని పూర్తిగా చల్లారాలి. అది పక్కకు పెట్టేసుకొని నేను ఇక్కడ ఎల్లిపాయలు వచ్చేసి ఒక 150 గ్రాములు ఎల్లిపాయలు తీసుకోండి. వీటిని కొంచెం కచ్చపచ్చ పట్టుకొని పోపులా కలుపుకోవాలి. పోపు చల్లారినాక కలుపుకున్నాక మనం ఇప్పుడు ఈ పోపు అంతా పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు అంతొక్కసారి పచ్చడంతా కలుపుకోవాలి. మనకు సంవత్సరం అయినా రంగు మారది, రుచి మారది, సూపర్ ఉంటుందండి. ఈ కొలతలతోటి పచ్చడి అన్నది కంపల్సరీ పెట్టుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి అంత అట్లా కలుపుకున్నాక ఏదన్నా ఏటీఎం డబ్బాలో కొంచెం చల్లారినాక స్టోర్ చేసుకుంటే మనకి ఇంకో 3 రోజులు అయితే సూపర్గా ఊరుతుందండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా చేసుకోండి. మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి. ఈ కొలతలతోటి అయితే కంపల్సరీ పచ్చడి అన్నది చేసుకోండి. సూపర్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకు అదే కలర్తో సూపర్గా ఉంటుంది. టేస్ట్ సుతం అంతే సూపర్గా ఉంటుందండి. తప్పక ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్